ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో సమ్మెబాట పట్టిన అంగన్వాడీల ఆందోళనలు ఉధృతం చేశారు. నర్సాపురంలో 7 మండలాల నుంచి తరలి వచ్చిన సుమారు 2000 మంది అంగన్వాడీలు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేశారు. ధర్నా తరువాత ఆర్డీఓ అంబరీష్ కు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీల ఆందోళనకు జనసేన, సిపిఎం, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని అంగన్వాడీ నాయకురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డిసెంబర్ 8వ తారీఖు నుంచి కూడా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పి అనేక దఫాలుగా మేము పోరాటం చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏమాత్రం మా సమస్యల్ని పరిష్కరించలేదు. మేమేమి గొంతెనమ్మ కోరికలు అడగట్లేదు. ఇవి తీర్చినటువంటి కోరికలు ఏమీ కాదు. కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని, ఏదైతే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని ఆ రోజు సీఎం గారు హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. వాటిని కూడా పరిష్కరించే మార్గంలో ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం కనికరించి చూపట్లేదు. ఏవైతే మా సమస్యలు ఉన్నాయో వెంటనే పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం.